మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు కూడా చదవాలని లేకపోతే వినాలని కోరుతా ఉన్నాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఓకే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54 నుండి 58 వచనాలు, 4 వచనాలు మనము మూలవాక్యంగా చదువుకున్నాం. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, విజయమందు మరణము మృంగివేయబడింది. విజయమందు మరణము మృంగివేయబడింది. మీరు ఎప్పుడైనా మరణాన్ని మృంగారా? మనం మామూలుగా కొన్ని మటన్ ముక్కలు మింగడానికే చస్తున్నాం, అవునా? కొన్ని చాలామందికి పడవు అన్న, అదైతే కష్టం అన్న అంటుంటారు కదా. అలాంటిది దేవుడు ఏం చేశాడంట, దేవుని యొక్క విజయమందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం మీద విజయాన్ని బట్టి మరణము మృంగివేయబడింది. ఏం చేయబడింది? మరణము మృంగివేయబడింది. ఒక ఆయన మింగారు, తెలుసా మీకు? ఆదికాండంలో ఎవరు? అవ్వగారు, ఆదాము గారు పండును తిని మింగారు అనమాట. దానివల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది, శాపం వచ్చింది. శాపం ద్వారా మరణం వచ్చింది కదా. నేను మీకు అంతకుముందు ఆల్రెడీ చెప్పాను కాబట్టి చిన్నగా నేను వివరిస్తూ వెళ్తాను. మీరు మళ్ళీ ఆవేశపడద్దు, ఏందన్నా అంతా ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు, ఓకేనా? నేను అన్నీ ఇంతకుముందు రెఫరెన్సులు చెప్పాను, మీకు కావాలంటే ఇప్పుడు కూడా చెప్తా, మధ్య మధ్యలో రెఫరెన్సులు చెప్తా ఉంటాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలను వినాలి. నిద్ర వస్తే నేను ముందే చెప్పాను కదా, ఫేస్ వాష్ చేసుకొని రండి. మంచి చల్లటి నీళ్ళు అన్నవాళ్ళు తెప్పించారు, ఇలా మంచి ఎండ కూడా ఉంది బయట, వెళ్తే వెంటనే వదిలేస్తుంది అనమాట. ఓకే, ఆదికాండం 3వ అధ్యాయంలో అలాగే 2వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను ఒక సమ్మరీ లాగా చెప్తా. మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా క్రీస్తు శాస్త్రం చెప్పినప్పుడు చెప్పాం కాబట్టి. ఆదికాండంలో మొదట అవ్వగారిని సాతాను ఘట సర్పంలాగా వచ్చి సాతాను గాడు అవ్వగారిని మోసపుచ్చాడు కదా. అబద్ధపు మాటలు, కల్లబుల్లి కబుర్లు చెప్పి తూర్పున ఏదేను వనంలో ఏముంది? తూర్పున ఏదేను వనంలో ఏముంది? రాత్రి రాశారు కదా, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం. మనోడు ఒక డిఫరెంట్ ఆన్సర్ రాశాడు. తూర్పున ఏదేను వనంలో ఏముందంటే, ఇక మేము చెప్పకూడదు, మీరు నవ్వుతారు మళ్ళీ. అలాగే ఏదైనా వనంలో మంచి చెడుల తెలివినిచ్చేటటువంటి వృక్షఫలాన్ని దేవుడు పెడితే అది చూసి దాన్ని తినవద్దు అని చెప్పేసి దేవుడు ఆదాముకు తెలియజేస్తే, ఆదాము తర్వాత అవ్వగారికి తెలియజేసినప్పుడు సాతాను ఎప్పుడైతే శోధిస్తారో అవ్వ దానికి లోబడిపోయి ఆ పండును తింటుంది. చాలామంది యాపిల్ అంటారు కానీ అక్కడ పండునే ఉంది. మీరు ఊరక ఉదాహరణ కోసం కొంచెం ప్రజలకు అర్థం అవడం కోసం యాపిల్ అని చెప్తారు కానీ, అర్థమైందా? మనవాళ్ళు కూడా యాపిల్ బ్రాండ్ పెట్టుకొని సగం కొరికిన పండు పెట్టుకొని యాపిల్ బ్రాండ్ అంటుంటారు, ఓకేనా? నిజానికైతే మామూలు వాక్యానుసారంగా అయితే అక్కడ వాక్యంలో ఏమి యాపిల్ పండు ఏం చెప్పలా. దేవుడు చేసిన చాలా పండ్లలో మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి వృక్షఫలం ఒకటి ఉంది, అంతే. ఆ ఫలాన్ని అవ్వగారు ఫస్ట్ తిన్నారు, తర్వాత ఆదాముకు కూడా ఇచ్చి వారిద్దరూ తీసుకొని తిన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అర్థమైందా? అప్పుడు ఏమైంది? వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని ఈ లోకంలోనికి
వచ్చింది కదా, మరణము ఈ లోకంలోనికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏం జరిగిందంట? మరణము మృంగివేయబడింది. అర్థమైందా? అందుకే నేను ఆ రోజు చెప్పినప్పుడు కూడా కడపటి ఆదాము అని చెప్పాం. ఒక ఆదాము ద్వారానేమో మరణం ఈ లోకంలోనికి వస్తే, అంటే ఆదాము అవ్వగారుల ద్వారా ఈ లోకంలోనికి శాపం వచ్చింది, పాపం వచ్చింది, తద్వారా మరణం వచ్చింది. ఆ మరణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన్మ కర్మ పాపముల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారని చెప్పేసి మనము గుడ్ ఫ్రైడే రోజు కూడా చెప్పుకున్నాం కదా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తర్వాత క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మనల్ని దేవుని వైపుకు నడిపించడానికి, జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అదే రీతిగా నిశ్చయముగా దేవుడు మన కోసం వచ్చాడు. ఇంకా నీతిమంతులను నేను పిలువ రాలేదు కానీ అనీతిమంతులను పాపులను నేను పిలువ వచ్చి తిని. రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. ఇంకా క్రీస్తు యేసు నిశ్చయముగా మనల్ని మన పాపముల నుంచి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఓకేనా? ఇవన్నీ వాక్యాలేనా? అందుకే నేను చెప్పాను, మీరు ఆవేశపడద్దు, కంగారు పడద్దు, అన్ని వాక్యాలే చెప్తాను. కానీ కొన్ని రెఫరెన్స్లు మీకు ఎందుకు చెప్పనంటే మీరు చెప్పినా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఇలా చాలా రెఫరెన్స్లు చెప్పినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, అన్నా నువ్వు ఈరోజు వాక్యం సూపర్గా చెప్పావన్నా అంటారు. ఇంతకేం చెప్పాను అంటే, సూపర్ చెప్పావన్నా, ఏం చెప్పావు మాకే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. అర్థమైందా? అలా కాకుండా ఉండాలనే మేము మీకు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విషయాన్ని మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును కదా. అవునా కదా? మత్తయి సువార్త 1:21 ఇందాక నేను చెప్పినవి కూడా అన్ని రెఫరెన్స్లే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 అలాగే మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఎందుకు పంపించాడంటే, ఆ మరణం అనేది ఏం చేసిందంట? మొదటి నుంచి మరణము మనిషిని మింగివేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనతో పాటు చాలామంది, అంటే మీరు తప్పుగా అనుకోకుండా, కొంతమంది సడన్గా చనిపోతారు. చనిపోయినప్పుడు వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే చుట్టాలు బంధువులు వచ్చిన తర్వాత, అరే నిన్నేనండి పొద్దునే టిఫిన్ కోర్టు దగ్గర చూశాను, లేదా నిన్నే చాలా ఆరోగ్యంగా ఉన్నారండి, రాత్రి చనిపోయారు అంటే మింగేసింది, లేకపోతే దేవుడు తీసుకుపోయాడు అంటుంటారు కదా, మన వాడుకలో మనం మాట్లాడే మాట. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వగారు ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చిందో, పాపం వల్ల వచ్చు జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6:23 కదా. కాబట్టి మనకేమొచ్చింది? జీతం. పాపం వల్ల మనకేమొచ్చింది? జీతము మరణం. కాబట్టి రోజు మనం చేస్తున్నటువంటి పాపాల ద్వారా మరణం మనకి వచ్చింది. కాబట్టే ఇప్పటికీ మనందరికీ కూడా, మీరు దాదాపు ఆదికాండం నుంచి ఆదాము అవ్వల దగ్గర నుంచి వారి తర్వాత సంతానం షేము, హాము, యాపేతు కదా, అలాగే కయ్యను, ఏబేలు, వీళ్ళ సంతానాలు, నోవా సంతానము, వాళ్ళ తర్వాత సంతానాలు కూడా అందరూ కూడా చనిపోయారు. అవునా? అయితే అప్పట్లో హైయెస్ట్ ఏంటి? ఎవరికి ఏజ్? మెతూషల. ఓకే, ఎంత? 969. సూపర్, దేవునికి స్తోత్రం. 969 సంవత్సరాలు. ఈ రోజుల్లో ఆ 900 ఎగిరిపోయింది. 69 ఉంటే చాలా గ్రేట్ అంటున్నారు ఇప్పుడు. అయితే ఒక 80 ఏళ్ళు ఉంటే చాలా గ్రేట్ అంటున్నారు. 100 ఏళ్ళు బ్రతికితే దేవుడు నీకు దీర్ఘాయుషుని అనుగ్రహించాడండి అనేసి అంటున్నారు. అవునా కదా? మరి అప్పుడు 969. ఇప్పుడు ఒక చిన్న పండు ఉదాహరణ చెప్తా. మీరు పండు తింటా ఉన్నారనుకోండి, అయిపోతుందా ఉంటుందా? కొద్ది కొరుక్కొని తింటా ఉన్నారు, అయిపోద్దా ఉంటుందా? అయిపోయిద్దిగా కదా. అది ఎంత పెద్ద పండు అయినా, కాయ అయినా, పుచ్చకాయ అయినా,
పనసకాయ అయినా మీరు తింటా ఉంటే అయిపోతూనే ఉంటుంది. ఎందుకు మనకు ఆయుష్కాలం తగ్గిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదా? మనం ఇప్పుడు స్టార్టింగ్లో బైబిల్లో చూస్తేనేమో 969 హయ్యెస్ట్ అండి కదా. ఎప్పుడన్నా ఆలోచించారా ఆయుష్కాలం ఎందుకు తగ్గుతూ వస్తుందని? దానికి అంతకుముందు అన్న కూడా చెప్పారు, మీరు విన్నారో లేదో నాకైతే గుర్తులేదు, కానీ మీరు ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. దేవుడు నరుని ఆయుష్కాలమును దేవుడు తగ్గించలా. అర్థమవుతుందా? దేవుడు మనల్ని నిత్యత్వంలో ఉండడానికి, నిత్య జీవులుగా ఆయనలాగా ఉండడానికి సృష్టించుకున్నాడు. ఎవరిని? ఫస్ట్ ఆదాము అవ్వగారిని సృష్టించుకున్నాడు. అయితే వారి అవిధేయత వలన పాపంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు, శాపంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. తద్వారా ఈ లోకంలోనికి మరణము వచ్చింది కదా. ఆ మరణము ప్రజలందరికీ కలిగిందని మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి 25 వచనాలు మనం చూసినప్పుడు చెప్పుకున్నాం. మరణము అందరికీ కూడా సంప్రాప్తమైంది. మన పాప దోష క్రియలను బట్టే మనకి మరణం సంక్రమిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న పాపానికి ఈ రోజుల్లో ఉన్న పాపానికి ఏమన్నా తేడా ఉందా? లేదా? ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? అవునా కాదా? ఏదో ఒకటి చెప్పండి. ఆ రోజు ఆదాము గారు చేసిన పాపానికి ఈ రోజున్న పాపానికి ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా ఉంది? మీకు అలా కాదు, సింపుల్గా చెప్పాలంటే అప్పుడు పాపం ఇప్పుడు పాపం పెరిగిందా తగ్గిందా అప్పటితో పోల్చుకుంటే? ఇప్పుడు పాపం మనందరికీ మనకి ఆ త్రాసు అలవాటు ఉందిగా బాగా. ఇటు లెఫ్ట్ పాపం అనుకుందాం, ఇటు మరణం. పాపం ఒకటి ఏంది? అవిధేయత. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మరణం వచ్చిందా? త్రోసివేయబడ్డారు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచి. తర్వాత మెల్లమెల్లగా కొడుకులు కూతుర్లు కన్నా తర్వాత వాళ్ళు చనిపోయారు కదా. అప్పుడు ఎంత పాపం? ఒకటే. తర్వాత పాపం పెరుగుతూ వచ్చింది. ఆయుష్కాలం 969. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ వాడే వాక్యం ఏంటంటే, కీర్తనలో మోషే గారు చెప్పినది, మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అంటారు. అది నిజానికి యాక్చువల్గా ఒరిజినల్ కాంటెక్స్ట్ చూసుకుంటే అప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషే గారి చేత చెప్పించింది. ఇప్పుడు ఇంచుమించు అదే సమయానికి అదే వయసుకి మన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మన వాళ్ళు ఆ వాక్యాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీరు జ్ఞాపకార్థ గుడికి వెళ్తే ఆ వాక్యాలు వింటూ ఉంటారు. అర్థమైందా? అయితే ఇప్పుడు మన ఆయుష్ అంటే కొంతమంది ఆయుష్ ఎంతవరకు వచ్చింది? 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల లోపుకి మనం వచ్చేసాం. ఎందువల్ల? పాపం పెరిగిపోయింది. మన యొక్క మరణము మనల్ని మింగివేస్తుంది. సో ఎందుకు ఆయుష్కాలం తగ్గిపోతుందంటే, దేవుడు నిత్య జీవులుగా మనం చేస్తే వాళ్ళు చేసిన పాపం వాళ్ళని మరణానికి దారి తీసింది. ఇమ్మీడియట్గా ఏబేలు ఫస్ట్ చనిపోయాడు, తర్వాత తన సహోదరులు అలాగే ఆదాము అవ్వగారులు కూడా చనిపోయారు కదా. మన లేఖనాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చేసిన పాపం ద్వారా మరణం సంప్రాప్తమయ్యింది. ఆ మరణము ప్రతి మనిషిని మృంగివేస్తుంది. కాబట్టే నిన్న మొన్న మంచిగా తిరిగిన వాడు కూడా ఈరోజు కనుమరుగైపోతున్నారు. అసలు మనం కరోనా సమయంలో అయితే అసలు అందరూ బిక్కి బిక్కుమంటే ఇళ్లలోనే కూర్చున్నారు. అమ్మో ఏం జరిగిద్దో, ఎప్పుడేం జరిగిద్దో. మంచి నాలాగా మంచి దిట్టంగా ఉన్నవాడు కూడా కరోనా అంట, మరి వెంటిలేటర్ అంట, ఇమ్మీడియట్గా చనిపోయారు. అవునా కదా? నాకంటే ఇంకా మంచి అన్నలాగా మంచి హైట్, మంచి వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కాలం చెల్లిపోయింది వాళ్ళకి. అలాంటిది మరణం అనేది వాళ్ళని మింగివేసింది. కాబట్టి ఈ లోకంలో వాడు లేకుండా వెళ్ళిపోయారు. అది తప్పని నేను అంటలా, ఎందుకంటే అది అక్కడి నుంచి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి? ఆదాము అవ్వగారుల దగ్గర నుంచి ఈ లోకంలో మరణం అందరికి కూడా ప్రాప్తమైంది. అదే రీతిగా మనం చేసే మన పాపాలు, మన దోషక్రియలను బట్టి కూడా మనకు లేదా మన కుటుంబానికి ఆ శిక్షని మనం కూడా పెంచుకుంటూ పోతున్నాం. అర్థమవుతుందండి?
మనము పెంచుకుంటూ పోతున్నాం. నిన్న ఒక సోదరుడితో మనం సిస్టర్ తోటి అనుకుంటా ఏసన్ గారి సాక్ష్యం మీకు తెలుసు కదా అందరికీ. వాళ్ళ పితరులు చేసిన పాపం ఆయనకి ఒక రోగం రూపంలో వచ్చింది. నిజానికి ఆయన వెళ్ళిపోవాల్సిందే, మరణం ఆయన్ని మింగేయాలని చూస్తే దేవుడు అక్కడ ఆయన్ని విడిపించాడు. కాబట్టి అలాగే ఈ రోజున మన కుటుంబంలో కొంతమంది కుటుంబాల్లో అంటే మీరు చూస్తుంటారు, కొంతమంది మూఢనమ్మకాల వైపు వెళ్తుంటారు. కానీ ఒకసారి పరిశీలనగా ఆలోచన చేస్తే కొంతమంది కుటుంబాల్లో ఏదో ఒక ఫ్యామిలీలో అన్నదమ్ముల కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఏదో ఒక రీతిగా, అది హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఇంకొక రోగం కావచ్చు, ఏ రీతిగానైనా కుటుంబానికి ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. మన వాళ్ళు సర్వసాధారణంగా ఇంకా మూఢనమ్మకాల వల్ల ఏమంటారంటే అలాదేదో జరిగింది, వాళ్ళు ఏదో చేతబడి చేశారు, వీళ్ళు ఏదో చేశారు అంటుంటారు. నిజానికి అక్కడ దాని వెనుక పనిచేసేది ఏంటంటే పాపం. మనం చేసే దోషక్రియలు పెరగటాన్ని బట్టి మనకు మరణం సంప్రాప్తమైంది. అర్థమైందా? అదే పాపం ప్రతి ఒక్కళ్ళకి సంప్రాప్తమైంది. ఎందువల్ల? మనం అందరం తక్కువేం కాదు, ఇంకా నువ్వెంతంటే నేనంతనే బ్యాచ్ కాబట్టి వాడు ఒక పాపం చేస్తే నేను దానికంటే మించి పాపాలు చేయాలి అనేటటువంటి రీతిగా మనం ఒకరికొకరం పోటీ పడుకుంటూ పాపాలు చేసాం. కాబట్టే మన ఆయుష్కాలం అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. మరి నెక్స్ట్ మరొక మేబీ ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఒక 50 అంటే అప్పుడు 50 సూపర్ అంటారేమో. ఇప్పటికే మన వాళ్ళు సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. 60 సంవత్సరాలు చేయగానే షష్ఠి పూర్తి అంటుంటారు, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ కదా. ఇలా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. బర్త్డేస్ చేసినప్పుడు చేస్తుంటారు. ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే సెంచరీ కొట్టారంటే అసలు సూపర్ ఇల్లు పేపర్లు కూడా వేస్తుంటారు. నేను అప్పుడు ఆ మధ్య చూసినప్పుడు నేను హైయెస్ట్ మా ఇంటి పక్కన ఆవిడ 124 సంవత్సరాలు బ్రతికింది. 124 సంవత్సరాలు. తర్వాత మా అమ్మమ్మ గారే 84 సంవత్సరాలు బ్రతికింది. 84 లేదా 86, ఇంచుమించు 90 సంవత్సరాలు బ్రతికింది. అట్లా మన దగ్గర కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళని ఏమంటారు? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు, మీకు ఎక్కువ ఆయుష్కాలం అనుగ్రహించాడు అంటుంటారు. కానీ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన్ను ప్రేమించే వారిని, అదే రీతిగా తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి యందు కృపను నిత్యము ఉంచుతాడు. అయితే ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా పాపాలు చేస్తుంటారో, వ్యతిరేకంగా క్రియలు చేస్తుంటారో వారి మీదకు తన కోపం ఎన్ని కాలాలు ఉంటుంది? ఎన్ని తరాలు ఉంటుంది? 4 తరాలు ఉంటుందంట. ఎన్ని తరాలు? 4 తరాలు. కానీ ఆయన కృప అనేక తరాలు. అర్థమవుతుందా? శాశ్వతంగా ఉంటుంది. అంటే మనము ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకుంటే, ఆయనకు అనుకూలముగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే మనం ఈ మరణం నుండి తప్పించబడతాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ రీతిగా తాను శిలువ మీద శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజున ఆయన శిలువ మీద బలియాగమయ్యి, మనం చెప్పుకున్నట్టుగా పాప పరిహారార్థ బలి, అదే రీతిగా అపరాధ పరిహారార్థ బలి అని చెప్పి తన శరీరం అంతా కూడా ఆయన ఈ యొక్క శిలువలో అర్పించటాన్ని బట్టి ఆయన మన కోసం, మన పాపాల కోసం ఆయన వెల చెల్లించాడు. అర్థమవుతుందండి? ఆ మరణం ఏం చేస్తుంది? ఒక వెలని కోరుతుంది. ఏంటి ఆ వెల? దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడటం. పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడటం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనే రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని మనం సామాన్యంగా చెప్పొచ్చు. అది జనరల్గా చెప్పొచ్చు, చాలా సింపుల్గా చెప్పొచ్చు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. కాబట్టి ఆ మరణము, మృంగి వేస్తున్న మరణానికి ఒక టెంపరీ సొల్యూషన్ పాత నిబంధనలో ఏంటి? బలులు అర్పించటం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారే ఒక నిత్యమైన బలిగా, నిత్యమైన శాశ్వత కాలము ఉండే బలిగా ఆయన శిలువలో తను తాను అర్పించుకున్నాడు. తద్వారా ఆ మృంగి వేస్తున్న మరణాన్ని జయించాడు. నాకు ఒక మాట చాలా ఇష్టమైన మాట, నేను ఒకసారి అది చదివిస్తాను మీతోటి. కొలస్సీలకు రాసిన పత్రికలో
నిన్న ఒకసారి అన్న కూడా చదివించారు ఈ మాట, అయితే నేను దాన్ని హైలైట్ చేస్తున్నాను. తెద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. మనం ఎలా మృతులై ఉన్నామంట చెప్పాలి. యూదులు సున్నతి ఆచారం ఉంది. ఎందుకది? నిబంధనలో పాలి భాగస్తులై ఉండటాన్ని బట్టి. మరి మనకి సున్నతి ఏంటి? బాప్తిస్మా. ఒకసారి అది కూడా చూద్దాం. మీకు ఇంటర్లింక్డ్ రెఫరెన్స్ చూపించాలన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీయండి. ఈసారి మీకు మాత్రం తీపించాల్సింది, ఎందుకంటే మేము టగటగా చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు వెళ్ళింది, అయిపోయింది, టైం అయిపోయింది, ఆమెనంటారు, అన్నం తింటాం, అంతేగా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29 చదవండి అమ్మా ఒకసారి. మరియు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఎవరికి? ఇప్పుడు యూదుడికి శరీరరీతిగా యూదుడైన వాడు యూదుడు కాడు. క్రొత్త నిబంధనలో సున్నతి సంబంధమైన ఆచారం అంటే ఏంటి? కొత్త నిబంధనలో సున్నతి ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. అవునా కాదా? హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే సున్నతి. ఈ సున్నతి మనం పొందకపోవటం వల్ల, అర్థమవుతుందండి, మీరు రక్షింపబడకపోవటం వల్ల, యేసు రక్తములో కడగబడకపోవటం వల్ల, హృదయమందు యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోకపోవటం వల్ల మనము సున్నతి పొందటలేదు. రెండోది, మీ అపరాధం వలన. కొలస్సీలకు మళ్ళీ రిటర్న్ కొలస్సీలోకి వద్దాం. చదవండి అది కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవుట ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. అర్థమవుతుందండి? మనము మృతులై ఉన్నాం. ఎలాగా? మన అపరాధముల వలన, మనము హృదయ సంబంధమైన సున్నతి పొందకపోవటం వలన. ఇంకా అక్కడ ఏముంది? దేవుడు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నా వైపు చూడండి. మీకు ప్రామిసరీ నోట్ తెలుసా? ఎందుకు చేస్తారు? ఎందుకు రాస్తారు అది? ఏదైనా డబ్బులు అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోటు మనం రాస్తాం. రాసి ఏం చెప్తారు? ఇంత తీసుకున్నాను పలానా వ్యక్తి దగ్గర, ఇంత సమయంలోపు నేను చెల్లిస్తానని చెప్పేసి మనము చేవ్రాతతో సంతకం పెడతాం. అంతేనా కదా? చదువు రానంత నిశాని వేలుముద్ర వేస్తాం. ఇంకా అదంతా సూపరు. అప్పుడు ఏమైంది? మనము దానికి కట్టుబడి ఉండాలి. ఏమవుతుంది? మనం దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు మనకు ఎప్పుడైతే ఆ సమయంలోపు చెల్లించలేదనుకో, అవతల వ్యక్తి ఏం చేస్తాడు? మనకు అప్పిచ్చిన వ్యక్తి ఇంకా దానికి మించి వడ్డీ వేయటం, దానికి మించి మళ్ళా నోటు తిరగరాయించుకోవడం కదండి. ఇంకా మనకి ఇంకా చక్కెర వడ్డీలు అది ఇది అని చెప్పేసి మన ఆస్తులు మొత్తం సమర్పయామి. వాళ్ళు అప్పులు ఇచ్చేదాన్ని మనల్ని తిప్పల పాలు చేస్తారనమాట. ఓకేనా? దానికి ప్రామిసరీ నోట్ అంటారు. అలాగే పౌలు గారు దాన్ని ఒక కంపారిజన్గా, ఒక పోలిక రూపంలో చెప్తారనమాట. ఏంటంట? మన
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండిన పత్రం. మనము ఒకసారి చదువుకున్నప్పుడు ఇందాక వాక్యంలోనే 1 కొరింథీ 15లోనే ఇందాక చదివినప్పుడు పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. పాపానికి ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నరహత్య చేయకూడదు అంటేనే కదా అది తప్పని తెలిసేది. ఆజ్ఞల్లో ఉంది కాబట్టే అది మనం నరహత్య చేయకూడదని మనకు తెలిసింది. అలాగే వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞ ఉంది కాబట్టి అది తప్పని మనకు అర్థమవుతుంది. కాబట్టి మోరల్ కోడ్స్, మోరల్ ప్రిన్సిపల్స్ అనేవి బైబిల్లో దేవుడు ముందుగానే వ్రాయించాడు కాబట్టి వాటిని మనం పాటించట్లేదు గనుకనే ఆ ఆజ్ఞల వలన అది చెయ్యని వాడు ఏమవుతాడు? ఖచ్చితంగా అపరాధి అవుతాడు. నేను అంతకుముందు కూడా చెప్పాను అపరాధము పాపం అంటే ఏంటో కదా. ఎవడైనా దేవుడు చెప్పిన దానిని చెయ్యకపోవటం వలన అపరాధి అవుతాడు. దేవుడు చేయవద్దు అన్నదాన్ని చేసినందువల్ల అవుతాడు. ఆయన చెయ్యమన్నది చెయ్యకపోవటం వల్ల కూడా అపరాధిగా పాపిగా ఎంచబడతాడు కదా. అంతకుముందు చెప్పాను కూడా మళ్ళీ చెప్పట్లేదు. మనము దేవుడు ఏదైతే మనల్ని చేయమన్నాడో అది చెయ్యకపోవటం వలన కూడా తప్పులోనికి వెళ్తాం, పాపంలోనికి వెళ్తాం. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకపోవటం వలన కూడా పాపంలోనికి వెళ్తాం. అర్థమవుతుందండి? కాబట్టి నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు 20వ అధ్యాయంలో కదా. నీ దేవుడైన యెహోవాను సేవించాలి. అలాగే అదేమంటారు విగ్రహాన్ని ఏది చేసుకోకూడదు. అది ఆకాశందైనా భూలోకంలోనైనా నీటి ఎందైనా ఏదైనా ఆ యొక్క ప్రతిరూపాన్ని మీరు చేసుకోకూడదు. అవునా కాదా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీవు వ్యభిచరింపకూడదు. అలాగే దొంగతనం చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. అంతేనా కదా? నేను తప్పు చెప్తానే ఏంటి మీరు అలా విచిత్రంగా చూస్తున్నారు? తర్వాత నీకు దేవుడిచ్చే ఆ దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని దాసినైనను, నీ పొరుగువాని ఎద్దునైనను దేనిని కూడా మీరు ఆశించవద్దు. నీ పొరుగువాని ఇప్పుడు మనకు అప్లై చేసుకోవాలంటే నీ పొరుగువాని బండినైనను, నీ పొరుగువాని కారునైనను ఆశించకూడదు. అవునా కదా? నీ పొరుగువాడి మొబైల్నైనను ఆశించకూడదు. వాడికి ఉంది కదా, నేను అది కొట్టేయాలి ఏదో ఒక రకంగా, అది కాదు. అవునా కదా? ఆ రోజుల్లో ఒక దాసి ఉన్నారంటే చాలా గొప్ప, ఒక ఎద్దు ఉందంటే చాలా గొప్ప. ఈ రోజుల్లో మనకేంటి గొప్ప? ఒక కారు ఉంటే, ఒక బంగ్లా ఉంటే, అంటే లోకరీతిగా చెప్తున్నా, కొంతమంది అలా అనుకుంటారు. కానీ మనకు దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే దేవుని కృపలో మనం ఈ రీతిగా ఉన్నాం. అయితే ఎందులో ఉన్నా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అర్థమైందా? ఏదో కారులు మేళలు ఉంటేనే సంతోషం ఉందంటే వాళ్ళందరూ అంబానీలు అదానీలే చాలా సంతోషంగా ఉన్నట్లు లెక్క. మరి వాళ్ళ కొడుకు మనం చెప్పాడు, చాలా మరణకరమైన రోగం వస్తే ఆయన చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా ఇబ్బందులు పడితే వాళ్ళ నాన్న దగ్గరుండి వాళ్ళ అమ్మ దగ్గరుండి సేవలు చేసిందని, అలాగే ఆవిడ చేసుకోబోయే భార్య ఆవిడ కూడా చాలా సంతోషంగా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందని అతను సాక్ష్యం చెప్పాడు కదా. మనం అనుకుంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఫాదర్స్ కానీ మదర్ ఏమంటారు, అమ్మ నాన్న నువ్వేమైనా అంబానీవా ఏంటి, అంబానీ కొడుకు ఏంట్రా నీకు అన్నీ ఇవ్వడానికి, అంబానీ కూతురు ఏంట్రా నీకు అన్నీ డబ్బులు ఇచ్చేయడానికి అంటారు కదా. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఇంకా మనకు బైబిల్లో చూసుకుంటే డబ్బుల లెక్క ప్రకారం చూసుకోవాలంటే సొలొమోను కంటే రిచ్ ఎవరు లేరు కదా. మరి ఆయన ఏమన్నా హ్యాపీగా ఉన్నాడా? ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో? వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థం, సూర్యుడి కింద కనబడే ప్రతిదీ వ్యర్థం అన్నాడు. ఆయన ప్రతి దాంట్లో సంతోషం వెతకాలని కనుక్కోవాలని ప్రయత్నించాడు. కానీ ఆయనకు దొరికిందా? దొరకలా. ఇది కూడా వ్యర్థమే అంటాడు. ప్రతిదీ దాని గురించి ఇలా ప్రయత్నించాడంటాడు, మరి చివరికి ఇది కూడా వ్యర్థమే అంటాడు. చివరికి ఏం చెప్తాడు? నువ్వు ఏం చేసినా సరే దేవుని చిత్తానుసారంగా దేవుని జ్ఞానంలో ఉండకపోతే మిగతాదంతా వేస్ట్ అంటాడు. అవునా కదా? అట్లానే అంతా ఆల్రెడీ ఆయన టెస్ట్ చేసాడు. మనం మళ్ళీ కదిలించాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. అయితే మనకిక్కడ ఆ ఆజ్ఞల రూపకంగా మనకు వచ్చినటువంటి
వ్రాతరూపకంగా మనకు వేయబడినటువంటి పత్రం. అంటే నేను దాన్నే ఏమంటారు, ప్రామిసరీ నోట్ లాగా కంపేర్ చేశారనమాట. అర్థమవుతుందా? మనకేమొచ్చిందంట, ఆ పాపానికి వెల చెల్లించడానికి మరణము మనల్ని మృంగివేయకుండా ఉండాలంటే దానికి వెల చెల్లించాలి. అర్థమవుతుందండి? ఆ వెల ఏంటి? డబ్బులతో అయ్యేది కాదు. లేకపోతే ఆ రోజుల్లో వస్తు మార్పిడి సిద్ధాంతం అంటారు. మన హిస్టరీలో సివిక్స్లో అనుకుంటా కదా, ఆర్థిక శాస్త్రం చదివేటప్పుడు తెలుస్తుంది. పార్టార్ సిస్టమ్. అప్పట్లో ఒక్కొక్క వస్తువుని మార్చుకునే వాళ్ళంట, వాల్యూని బట్టి, విలువను బట్టి ఒక్కొక్క వస్తువుని మార్చుకునే వాళ్ళంట అప్పట్లో. ఈ రోజుల్లో మనల్ని కూడా కొంతమంది ఇప్పటికీ ఇనిమిస్తే మనకి ఉల్లిపాయలు ఇస్తారు. ఇలా ఉంది కదా, ఇది ఎక్స్చేంజ్ అన్నమాట, మారక ద్రవ్యాలు. అయితే అంటే మనకి ఆ పాపానికైతే ఒకవేళ చెల్లించబడాలి. అది ఏమైంది? అది రక్తం వల్ల మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అది ఏ రక్తమై ఉండాలి? పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమై ఉండాలి. మరి మేకల యొక్క, కోడిల యొక్క రక్తం ఏ రీతిగా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుందంటే, నిజానికి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మీలో ఎవరైనా కోడి మెడ విరిసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? కోడి కానీ లేకపోతే ఈ మటన్ కొడతారు కదా, చూసారా? ఏమన్నా అనిపించిందా? కామనే కదా అంటారు. సర్వసాధారణంగా మనం ఎంత సున్నిత మనస్కులు అంటే, దేవుడు మనలో ఎంత సున్నితత్వాన్ని పెట్టారంటే, నేను ఒకరోజు ఇలాగే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, వాడు సంథింగ్ ఒక కార్యక్రమం కోసం వెళ్తే మా ఎదురే నాటుకోడి తీసుకొచ్చి దాన్ని మెడ ఇరిచారనమాట. నేనైతే తర్వాత తినడానికి చాలా తిప్పలు పడ్డాను. అంటే నాకు వెళ్ళలేదు, అది చచ్చిపోయింది, గిలగల్లాడకుండా చచ్చిపోయింది. నేను దాన్ని తినలేకపోయాను. మనం అంత సున్నిత మనస్కులు, దేవుడు మనలో అంత సున్నితత్వాన్ని పెట్టారు. కాబట్టే దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ జంతువుల్ని గనక వీళ్ళు చంపుతా ఉంటే దగ్గరుండి చంపాలి. అంటే బలి అర్పించేటప్పుడు దగ్గరుండాలి. అది మనం చేసినా, వేరే వాడు చేసినప్పుడు మనం దగ్గరున్నా సరే, అసలు కొంతమందికి రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతుంటాయి. అవునా కదా? అలాంటిది దేవుడు ఆ సిస్టమ్, అంటే ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేస్తే, నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, ఆ జంతువు బదులు, అంటే నీ మనిషి బదులు ఒక జంతువుని అర్పిస్తే కనీసం దాన్ని చూసైనా, అది పడే చిత్రవద చూసైనా మనిషి మారతాడేమో అనేటటువంటి విధంగానే బలి అర్పణని దేవుడు అనుమతించాడు. అర్థమవుతుందండి? మేకల యొక్క, కోడెల యొక్క రక్తం చిందింపబడటాన్ని బట్టి అవి ఎంతగా గిలగిలలాడి చిత్రవదను అనుభవిస్తాయో అవి మనం దగ్గరుండి చూస్తాం కదా. ఖచ్చితంగా మన కోసం అది చేయబడుతుంది కాబట్టి దగ్గరుండి చూస్తాం. అది చేయటం బట్టి మనం చూసి కనీసం దాన్ని చూసైనా మారు మనసు పొందుతామేమో అని చెప్పి దేవుడు బలి అర్పణని అంగీకరిస్తాను, కాబట్టి మీరు కూడా చెయ్యండి అని చెప్పాడు. ఇలా బలిపీఠం కట్టి దాని మీద హోమంగా అర్పించండి, నైవేద్యాలు చేయండి. మనకి ఇప్పుడు కూడా ఉందిగా, పాత నిబంధన భక్తులే ఉన్నారు, ఇంకా జరుగుతుంది. కానీ దాన్ని ఎందుకు పెట్టాడని నేను ఆలోచన చేస్తే నాకు తెలియజేసిన విధం ఏంటంటే, అది అంటే అంత సున్నితమైన మనల్ని ఆ యొక్క జంతువులు ఇది చేయటాన్ని బట్టి, అర్థమవుతుందండి? ఆ రీతిగానైనా మారతారనుకుంటే మనల్ని ఇంకేమయ్యారు? పోతే పోయింది, మనిషి ప్రాణం కాదు కదా. ఈ రోజుల్లో మనిషి ప్రాణానికి కూడా లెక్క లేకుండా పోయింది. అవునా కదా? ఆ స్థితికి వచ్చేసాం. రోడ్డు మీద మనిషి చచ్చిపోయాడంటే అసలు పడుచుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరు అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఒక మనిషి చనిపోయాడంటే అసలు నిశ్చలంగా, మనం కొన్ని వీడియోలు చూసాం, ఢిల్లీలో ఒక వ్యక్తిని డైరెక్ట్గా నరుగుతూ ఉంటే పక్కన ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సరదాగా. అక్కడ ఏదో సరదాగా వాళ్ళు ఏదో కామెడీ సీన్ చేస్తున్నట్టు నరికేస్తుంటే, అలాగే చంపుతుంటే ఏం పట్టనట్టుగా వెళ్ళిపోతున్నారు. అదేంట్రా అంటే మనిషి ప్రాణం అది, మరి దానికి విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. పోతే పోతాడండి, మన ప్రాణం కాదు కదా, మనకు సంబంధించిన వారిది కాదు కదా అనే రీతిలో ఉన్నారే తప్ప అది మనిషి ప్రాణం అనే స్థితికి కూడా ఈ రోజుల్లో లేరు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, దేవుడు పెట్టిన సృష్టిలో, చేసిన సృష్టిలో మనిషే
అత్యున్నతుడు. కాబట్టే మిగతా వాటిని తినడానికి దేవుడు అనుమతినిచ్చాడు. అర్థమవుతుందండి? ఆదికాండంలో మీరు చదివితే అర్థమవుతుంది. నాకు అర్థమైన విషయం ఏంటైతే అది. కాబట్టే మిగతా వాటిని మనం చంపుకొని తినడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు. ఎందుకు? కేవలం ఆహారం కోసం మాత్రమే. అంతేగాని ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు చంపాలని కాదు. మళ్ళీ ఏంటి కుక్కలు చంపితే పెట్టావాళ్ళు ఇంకొక సంస్థలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ వస్తారు మళ్ళీ మన మీదకి, బాబు నువ్వేంటి అలా చెప్తున్నావు అని. అందుకోసం కాదు. అర్థమవుతుందా? అయితే వీటన్నిటికంటే మనిషి ప్రాణము విలువ గనుక ఒక జంతువు ప్రాణాన్ని నీకు బలిగా, అంటే నీకు బదులుగా అర్పించటాన్ని బట్టి నీవు ఆ పాపం నుంచి విముక్తుడవుతావు. అయితే నీవు చేయాల్సిన పని ఏంటి? మరలా అదే పాపాన్ని చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? మనల్ని ఏంటి అప్పట్లో, ఇప్పుడంటే చాలా అంతరించిపోయినాయి, కానీ అప్పట్లో చాలా జంతువులు ఉండేవి కదా. మామగారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బాగా విస్తరించినాయి కదా. కాబట్టి చాలా జంతువులు ఉండటం బట్టి మనవి కాదు కదా అన్నట్టు డబ్బులు ఇస్తే వస్తాయి, అంతేనా కదా? డబ్బులు ఇస్తేనో ఇంకొక రకంగానో వాటిని పెంచుకొని వాటిని బలిని అర్పించుకుంటూ వచ్చారు, అవునా కదా? కానీ మన మనస్సాక్షి మాత్రం మొద్దుబారిపోయింది. ఎట్లయిపోయింది? మొద్దుబారిపోయింది. ఎందుకని? మన సున్నిత మనస్కులమైనటువంటి మన జీవితంలో మన మనస్సాక్షి మొద్దుబారిపోయి జంతువులదే కదా, మంది కాదు కదా అని జంతువులు అర్పించుకుంటూ వస్తుంటారు. అసలు మీరైతే అంతకుముందు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి ఆ రక్తం అయితే ఆ వీధి అంతా ఉంటుంది, అవునా కదండి? వీధి అంతా ఉంటుంది. మరి అలాంటిది అసలు ఎలా దగ్గరుండి అలా చూస్తారు అనేది నేను చెప్పే కదా. అంతా మన మనస్సాక్షి ఏమైందంటే ఓకే, నో ప్రాబ్లం, ఇదొక ఆచారం, క్రమం, చెయ్యాలి, పెద్దలు చెప్పారు చెయ్యాలి, ఇలా చేస్తేనే మనకి విముక్తి, ఇలా చేస్తేనే మనకి విడుదల అని చేయటాన్ని బట్టే అది చివరికి ఏమైంది? వాళ్ళ పోతురాజు గారు కూడా అదే చేశారు, కానీ చివరికి యేసన్న గారికి రోగం వచ్చింది, రక్తం కక్కునేటటువంటి రోగం వచ్చింది. అర్థమైందా? అలాగ తమ పిల్లల తరాల మీద కూడా అది శాపంగా వస్తుంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాదు, కానీ తానే ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి యోహాను భక్తుడు చెప్పినట్టుగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఇదిగో దేవుని లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, దేవుడే సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన చేసే బలి ఏంటంటే సర్వలోక పాపాల కోసం ఒకేసారి నిత్యమైన బలి. హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఒకేసారి బలి అర్పించబడ్డాడు, అదే నిత్యమైన బలి. ఇంకా మళ్ళీ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టే క్రైస్తవులుగా, క్రొత్త నిబంధన విశ్వాసులుగా ఉన్నవారు మరలా బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకని? మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండినవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందండి? ఆయనే మన పాపాల కోసం ఒక బలి అర్పించడానికి వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. అదే రీతిగా ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి దగ్గర ఆయనే బలిగా తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 53లో చెప్పినట్టుగా మన దోష శిక్ష అతని మీద పడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని నలుగొట్టెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత తన ప్రజలందరినీ విమోచిస్తాడు, వారందరి కోసం పాప పరిహారార్థ బలిగా అప్పగించబడతాడు అనేసి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి కదా. మరి మనం పాపం చేశామా చేయలేదా అనే ఆలోచన మనకుందా? మీలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? మనలో నీతిమంతులు ఉన్నారా అంటే వాక్యానుసారంగా ఏం తెలియజేస్తున్నాం? మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునూ లేడు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. మనం నోరు తెరిస్తే
సర్ప విషయంలాగా ప్రతి ఒక్కరిని కాటేస్తూ ఉంటా. మన నోరు అంత భయంకరంగా ఉంటుంది, మన క్రియలు అంత భయంకరంగా ఉంటున్నాయి. మనమంతా కూడా దేవుని మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకని? మన పాపాల వల్ల, మన దోషాల వల్ల, మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధముల వల్ల, మనకు మానమే చేసుకున్న అపరాధముల వల్ల మనము మరణాన్ని ఈ లోకానికి తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రీతిగా మనమందరం కూడా మనకు వ్యతిరేకంగా ఒక అపరాధ పత్రము, ఒక పత్రం అనేది ఉంది. దానికి వెల చెల్లించి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని మేకులతో సిలువ కొట్టాడు. అర్థమవుతుందా? ఆయన శరీరము ఎందుకు విరువబడింది అనంటే, మన పాపాల నిమిత్తము, మన శరీర క్రియల నిమిత్తము ఆయన శరీరము దున్నబడింది, విరువబడింది. అదే రీతిగా ఆయన యొక్క రక్తపు బిందువులన్నీ కూడా ఆయన కార్చాడు అన్నమాట. కాబట్టి ఆ రక్తము వలన మనకు విమోచన కలుగుతుంది. ఏ రక్తం వల్ల? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం వలన మనకు విమోచన కలుగుతుంది. అందుకని అక్కడ ఏముంది? కొలసీలకు రాసిన పత్రికలోనే 2:13, 14, 15 చదువుతున్నాం. దాని మీద చేవ్రాతను కూడా తుడిచేశాడు. చేవ్రాత అంటే ఏంటి? నేను దీనికి బాధ్యుణ్ణి అని మనం సంతకం పెట్టాం కదా. మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు మన హృదయంలో ఒక పత్రంగా ఏర్పడి దాని మీద చేవ్రాత మందే, దీనికి నేను వెల చెల్లిస్తానని పెట్టుకున్న మన చేవ్రాతను కూడా దేవుడు తుడిచివేశాడు. తర్వాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. అర్థమవుతుందండి? దీనికే మార్టిన్ లూథర్ గారు ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉంటే సాతాను ఆయనకు తన పాపాలను గుర్తు చేస్తూ ఉన్నాడంట. ఇదిగో ఇలా పాపం చేసావు, అలా పాపం చేసావు అని అంటుంటే, అప్పట్లో మీకు అదేంటంటే నెమలిక ఏదో ఉంటుంది, దాంతో రాసేవాళ్ళు, పెన్నులు కాదు. మార్టిన్ లూథర్ గారి సమయంలో ఆయన ఒక కాగితపు మొక్క మీద, అంటే చర్మం, చర్మ కాగితాలు అంటారు, వాటి మీద రాస్తూ ఉంటే, ఇంకుతో రాస్తూ ఉంటే ఆ ఇంకు డబ్బా దాని మీద పడిందంట, ఈ పాపాలన్నిటి రాసిన లిస్ట్ మీద. అప్పుడు ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే అది ఎరుపు ఇంక్, రెడ్ ఇంక్. అప్పుడు ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, అవును కదా, ఇదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించారు కదా. అప్పుడు ఆ ఇంకు పట్టాన్ని బట్టి ఆ పత్రం మీద, ఆ చర్మపు కాగితం మీద ఈయన రాసింది ఏది కనబడలేదంట. అర్థమవుతుందండి? అలాగ యేసు రక్తం మన పాపాలన్నిటి నుంచి మనల్ని విమోచించాడు. యేసు రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. అయితే ఎవరైతే ఆ శిలువ బలియాగంలో ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో, మన జీవితంలో, మన హృదయంలో విశ్వసిస్తారో, వారికి విమోచన కలుగుతుంది. వారికి విమోచన కలుగుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఉంటుంది, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు? ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. ఉందా లేదా? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. అది అందరిలాగే మనం కూడా వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో, శరీర కోరికలు శరీర ఆశలకు తావిస్తూ ఉన్నారో, మనం కూడా అలాగే చేస్తూ ఏం తెచ్చుకున్నాము? దైవ ఉగ్రతకు పాత్రులమయ్యాము. శాపాన్ని కొని తెచ్చుకున్నాము, పాపాన్ని కొని తెచ్చుకున్నాము. మన శరీర దురాశలను అనుసరించి మనం ఈ లోకానికి మరణాన్ని తెచ్చుకున్నాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనింది. అర్థమైందా? మనలోని దురాశే అది మెల్లమెల్లగా ఎక్కువైపోయి మనకి పాపాన్ని తీసుకొస్తే ఆ పాపం మరణాన్ని తీసుకువచ్చింది. ఆ మరణము మన ఆయుష్ని, నిత్య జీవం ఉన్నటువంటి ఆ ఆయుష్ను మెల్లమెల్లగా
మృంగివేస్తా వచ్చింది. మరి దానికి ప్రతిఫలం ఏంటి? ఆ మరణాన్నే మృంగేయాలి, ఆ మరణాన్నే మృంగేయాలి. దానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తాను చేసిన బలియాగం వలన ఇంచుమించు 3 గంటలప్పుడు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి ఆయన చనిపోయారు. తరువాత లేఖనముల ప్రకారం చెప్పినట్టుగా కీర్తనల గ్రంథం ఒకసారి చదువుదాం. అది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదవాలి. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా కదా. లేచాడా? లేచాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి లేఖనం చదువుదాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదవాలి ఒకసారి గట్టిగా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన దేవుని పరిశుద్ధుడై ఉన్నాడు గనక ఆయన పాతాళంలో విడిచిపెట్టల. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారో ఆ లేఖనంలో చెప్పబడిన ప్రకారం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మరణమైనప్పుడు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అర్థమవుతుందండి? అతని నోట ఏ కపటము లేదు. కాబట్టి ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు. పాపము నాలో ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పి సవాలు విసిరినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం, మన దోషాల కోసం ఆయన పాపముగా మార్చబడ్డాడు. అందుకనే నా ఫ్రెండ్ ఒక పాట రాశాడు, నీవే దేవా అనే పాట. జాన్ విట్నీ బ్రదరు, మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నేను తల ఎత్తుటకు నీవు తల వంచితివి, నేను అర్హుడిగా ఉండుటకు నీవు నా కోసం బలి అయ్యావు, నేను ధనవంతుడిగా మారుటకు నీవు నా కోసం రిక్తుడిగా అయ్యావు, దాసుడిగా ఈ లోకానికి వచ్చావు. నేను అర్హతను సంపాదించడానికి ఆయన అన్నిటినీ కోల్పోయాడు. అంత గొప్ప మరణాన్ని దేవుడు చేయటాన్ని బట్టి మనకు దేవుని చిత్తానుసారంగా బ్రతికేటటువంటి అర్హత కలిగింది, అర్హత మనకు వచ్చింది. నిజానికి మనకెవ్వరికీ కూడా ఏ అర్హత లేదు. అయితే దేవుడే తానే నిశ్చయించుకొని మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ భక్తిహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు యుక్త కాలంలో యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తాను మనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన బలియాగం ద్వారా మన పాపాలని క్షమిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? అలాగే తన పాపములకు పరిహారమును అందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తమును అందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఎందులో ఉంది? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. అర్థమవుతుందా? అంటే దేవుడే మనల్ని, మన అతిక్రమాలని క్షమించాలని, మన దోషాలను క్షమించాలని, పరిహరించాలని, ప్రాయశ్చిత్తం చేయాలని
యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించారు. అందుకనే ఆయన సిలువలో చనిపోయి ఆయన లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. ఆ ధనవంతుడు ఎవరు? యెషయా గ్రంథంలో చెప్పబడిన ధనవంతుడు అరిమతయి అయిన యోసేపు. అరిమతయి యోసేపు. ఆ ధనవంతుడు ద్వారా ఆయన ఒక సమాధి చూసి పిలాతు దగ్గర దేహాన్ని ఆయనకిమ్మని అడిగి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మరియు నికోదేము, ఈ సన్హెడ్రిన్ సభలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని దానికి సుగంధ ద్రవ్యాలను పూసి అత్తరులు ఇవన్నీ చల్లి ఆ యొక్క దేహాన్ని సన్నపు నార వస్త్రములతో చుట్టి ఆయన ముఖానికి ఒక రుమాలు చుట్టి ఆ యొక్క రాతి సమాధిలో ఉంచారు. దానికి ఒక పెద్ద రాయి అడ్డంగా వేశారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొలసీ పత్రికలో ఆ యొక్క అడ్డంగా ఉన్న దాన్ని దేవుడు మనకు తొలగించి వేసి, అక్కడ ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులకును అధికారులను ప్రధానులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచును. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సంతకి వెళ్ళారా? లేదా ఫెయిర్స్ అంటారు, ఏది మన ఎగ్జిబిషన్స్కి వెళ్ళారా? వెళ్ళలేదా? అయ్యో ఈసారి తీసుకెళ్దాం. అయితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కొన్ని బొమ్మలు ఉంటాయి, వాళ్ళు చేసిన సొంత బొమ్మలు ఉంటాయి. కొండపల్లి బొమ్మలు కానీ మార్కాపురం పలకలు కానీ ఇలాగా అంతకుముందు రోజుల్లో ఉండేది ఎక్కువ శిల్పకళా ప్రదర్శనలు. ఈ రోజులో ఉండేదో తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసినవి అన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఆ వేడుకలో పెడతారు. అర్థమైందా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా పౌలు గారు వర్ణించారు? ఆయన అధికారులను అలాగే ప్రధానులను నిరాయుధులనుగా చేశాడు. అసలు ఈయన్ని ఏం చేద్దాం అనే స్థితి నుంచి ఆయన తిరిగి లేచిన దాని యొక్క విషయాన్ని ఎవ్వరూ కూడా దాచిపెట్టలేకపోయారు. అప్పటికి శిష్యులకు డబ్బులు ఇచ్చి, ఎవరు అక్కడ ఉన్నటువంటి రోమన్ సైనికులకు డబ్బులు ఇచ్చి, మీరు ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు సమాధిలో నుంచి, ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అబద్ధం చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చారు. చాలా ద్రవ్యం ఇచ్చి అని ఉంటుంది బైబిల్లో. అర్థమవుతుందా? అంటే చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఈ రోజుల్లో కూడా మనీ స్పీక్స్ అంటారు కదా, డబ్బే మాట్లాడుతుంది. మనం ఎంత డబ్బులు పెడితే అంతగా అబద్ధం నిజమైపోతుంది అనమాట. అలాగే ఈ లోకం అలా తయారైంది. ఆ రోజుల్లో కూడా వారు ప్రయత్నించారు, కానీ అవన్నీ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేదు, విఫలమయ్యాయి. అదే రీతిగా శిష్యులందరూ కూడా హతసాక్షులుగా దేవుని కోసం నిలువబడ్డారు. అలాగే ఆయన ద్వారా ఎవరైతే ఆ యొక్క సువార్తను విని నమ్మారో విశ్వసించారో వారందరూ కూడా హతసాక్షులుగా మారారు. దేవుని సత్యము కోసం వారు ఆ ఎదురు నిలబడటానికి అధికారులకైనా నాయకులకైనా మరి ఇంకెవరికైనా కూడా వారు ఎదురాడడానికి ఎప్పుడు వెనకాడలేదు. కాబట్టి ఆ యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచును. ఎవరిని వేడుకగా కనపరిచారు? యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళు ఎవరైతే ఆయన్ని అన్యాయపు తీర్పులు తీర్చి శిలువ మరణానికి అప్పగించారో, ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేవటాన్ని బట్టి ఆ యొక్క శిలువ చేత జయోత్సవముతో బాహాటముగా తీసుకొచ్చి వేడుక కనపరిచాడు. అంటే మనకి ఇంకా చెప్పాలంటే, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఎవరైనా ఏదన్నా తప్పుడు పని చేశారనుకోండి, లేదా తప్పుడు నిందలు మోపారనుకోండి, వాడిని బయటకు తీసుకొచ్చి ఇదిగోరా సాక్ష్యాలను చూపించి వాళ్ళని ఒక రకంగా ఎద్దేవా చేసినట్టు, గేలి చేసినట్టుగా, ఎగతాళి చేసినట్టుగా, ఇదిగోరా నువ్వు చేసిన పన్నాగాలన్నీ ఇదైపోయినాయి అని చెప్పేసి మనం ఎగతాళి చేస్తాం చూసారా? అలాగ దేవుడు వారి యొక్క ప్రధానుల యొక్క అధికారుల యొక్క విషయాలు వారు ఏదైతే చేయాలనుకున్నావో అన్నిటినీ, ఆ ఆయుధాలన్నింటినీ నిరాయుధులుగా చేసి ఆయన వేడుకకు కనుపరిచాడు. తద్వారా ఆయన ఆ సమాధిలో లేఖనముల ప్రకారమే మృతి పొందాడు, లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే తిరిగి 3వ రోజున లేచాడు. ఆయనే చెప్పాడు, నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పేసి. ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లో నేను తిరిగి దాన్ని కడతాను అని చెప్పాడు. అదే రీతిగా మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్తున్నాడు, యెరూషలేములో వారందరి చేతులకు అప్పగించబడతాడు, ఆయన అక్కడ చనిపోతాడు, తిరిగి 3వ దినాన లేస్తాడు అని చెప్పాడు. అదే రీతిగా నేను అంతకుముందు చెప్పినట్టుగా కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం
పౌలు గారు సాక్ష్యం ఇస్తాడు. మొదట ఎవరికి కనబడ్డారు? మగ్దలేని మరియకు కనబడ్డారు, యోహాను సువార్త ప్రకారం. మరి తర్వాత స్త్రీలకు కనబడ్డాడు. అలాగే పేతురు, యోహానులు చూశారు. తర్వాత 12 మంది శిష్యులకు, మొదట 11 మంది శిష్యులకు కనబడతాడు. తోమా అక్కడ ఉండకపోవటాన్ని బట్టి మరలా 8వ దినాన వచ్చి తోమా గారికి కనబడతాడు. తర్వాత ఎమ్మాయు మార్గంలో 2 శిష్యులకు కనబడతాడు. అవునా కదండి? ఆ తర్వాత యాకోబుకి, ఆ తర్వాత శిష్యులందరికీ 40 రోజులు ఆయన పునరుద్ధానుడై ప్రతి ఒక్కరికి కనబడ్డాడు. 500 కంటే ఎక్కువ మందికి, సహోదరులకు ఆయన కనబడ్డాడు. అదే రీతిగా యాకోబు గారికి, ఆయన సహోదరుడైన యాకోబు గారికి కనబడ్డాడు. అల్పులను అపోస్తలుడును అని పిలవబట్టానికి కూడా అర్హుడిని కాకపోయినా నాకు కూడా కనబడ్డాడని పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. అందుకే నేను పోయినసారి చెప్పినప్పుడు కూడా 530 కంటే ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు. వారు కూడా సాక్ష్యము చెప్పారు. ఆ రోజుల్లో వారు సాక్ష్యం చెప్పారు. యోహాను గారు ఏమంటారు? మేము ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది కన్నులారా చూచి మేము గ్రహించితిమో ఆ విషయాలనే మీకు చెప్తున్నాం. వాళ్ళు ఇంకా తోమా భక్తుడైతే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన దేహాన్ని కూడా పట్టుకున్నాడు, ఆయన గాయాలను పట్టుకున్నాడు, ఆయన ప్రక్కలో బల్లెం పొడవబడినటువంటి ఆ గుర్తును కూడా పట్టుకొని చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడై ఉన్నాడు. అందుకనే తోమా ఇలా చూసి నన్ను గుర్తుపట్టు అంటే, ప్రభువా నన్ను క్షమించు అంటాడు. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి ఆయన పాదాల చెంత పడతాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనం కూడా ఎలాగైతే ఆయన 530 కంటే ఎక్కువ మంది ప్రజలకు కనబడి తన శిష్యులందరినీ అనేక దేశాలకు సువార్తను ప్రకటించడానికి పంపించి, ఈ రీతిగా మన భారతదేశంలో 52వ సంవత్సరంలో తోమా గారు ప్రవేశించి మలబార తీరం, కేరళ దగ్గర నుంచి మనకి తమిళనాడు దగ్గరలో ఆయన చనిపోయాడు. తర్వాత మనకి కూడా మన భారతదేశంలో ప్రకాశం జిల్లాలో అద్దంకిలో, అలాగే ఇక్కడ కనపర్తి గ్రామంలో మనకు కూడా దేవుడు సువార్తను అందిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఎంతోమంది త్యాగాల ఫలితంగా, ఎంతోమంది మిషనరీస్, అలాగే దేవుని సువార్థికుల యొక్క త్యాగాల ఫలితంగా ఈ రోజున మన మధ్యలోనికి సువార్త వచ్చింది. అలాగే ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకి చేతిలోకి దేవుని వాక్యం మన భాషలోకి, తెలుగులోకి 1811వ సంవత్సరంలో మొదటి ప్రతి, నూతన నిబంధన మొదటి ప్రతి బైబిల్ ఫారెన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించి మనకు కూడా ఇచ్చారు. తర్వాత 1818 నుంచి మొత్తం బైబిల్ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు దాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్చారు. వాళ్ళు ప్రచురిస్తున్న, ముద్రిస్తున్న బైబిల్సే మన చేతిలో ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో వాళ్ళకి వాక్యం ఉందా? రాయబడిన వాక్యం ఏముంది? వాళ్ళకి పాత నిబంధన మాత్రమే ఉంది. మనకి ఈరోజు కొత్త నిబంధన, సువార్తలు, పత్రికలు, అపోస్తలుల కార్యాలు, అలాగే పౌలు గారు రాసిన పత్రికలు, అలాగే శిష్యులు రాసినటువంటి అపోస్తలుల గారు, మిగతా యాకోబు, పేతురు, యోహాను వీరు రాసిన పత్రికలు మనకున్నాయి. అదే రీతిగా భవిష్యత్ గ్రంథాలు, ప్రవచన గ్రంథాలైనటువంటి ప్రకటన గ్రంథం కూడా మనకు దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఆయన రాకడకు సూచనలు కూడా తెలియజేశాడు. తద్వారా మనం ఎందుకు అవన్నీ చేపించాడంటే, మనము ఆ మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం ద్వారా మనం కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తామని నేను చెప్పిన మూలవాక్యంలో, క్షయమైనది అక్షయమైనది ధరించుకోవడం, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవడం. క్షయమైనది మన శరీరం క్షయమైపోయింది. ఈరోజు చనిపోతే ఇంకొక నెల రోజులకో లేకపోతే సంవత్సరం రోజులకే మన శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. అది క్షయమైపోయింది, ఏదో ఒక రోజుకి క్షీణించిపోతుంది. ఒక చిన్న దెబ్బ తగిలితే చాలు మన శరీరం అంతా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కదా. ఇది క్షయమైపోయిన శరీరం. కానీ ఇది అక్షయతను ధరించుకోవాలి. అంటే దేవుని చిత్తానుసారంగా మహిమ శరీరాన్ని మనం ధరించుకోవాలి. మర్త్యమైనది అంటే ఇది చివరికి మరణానికి దారి తీసేదే మన శరీరం. ఆ మర్త్యమైన శరీరం అమర్త్యతను అంటే అమరత్వాన్ని ధరించుకోవాలి. తద్వారా మనము కూడా ఆయన ఎలాగైతే లేచాడో, మన మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల్లో చెప్పబడినట్టుగా, ఆయన ఎప్పుడైతే తన పరిశుద్ధులతో వేవేల దూతలతో తిరిగి వస్తారో, సజీవులమై ఉండి మనం నిలిచి ఉంటాము. మనకంటే ముందుగా మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత మనము మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవడానికి
వెళ్తాము అని చెప్పినట్లుగా మనము కూడా రెప్పపాటులో ఒక క్షణకాలంలో మన శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడుతుంది. దేవుణ్ణి కలుసుకోవడానికి, ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళ్తాము. అప్పుడు మనము కూడా ఆయన ఎలాగైతే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారో మనం కూడా మరణాన్ని జయించగలుగుతాం. మనం కూడా మరణాన్ని జయించగలుగుతాం కదా. అందుకని అక్కడ చెప్పిన మాట, ఆ విజయమందు, ఏ విజయమందు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ద్వారా ఆయన సమాధిలోనే పాతి పెట్టబడకుండా తిరిగి 3వ రోజున లేవటాన్ని బట్టి, అప్పుడు శిష్యులందరూ వెళ్ళినప్పుడు దేవదూతలు ఏం చెప్పారు? మీరు శిలువ వేయబడిన నజరేయుడు యేసుని వెదకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అలాగే మరియమ్మ గారు, మగ్దలేన మరియ గారు అక్కడ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే మరియా అని పిలిచినప్పుడు ఆవిడేమంటది? బోధకుడా, రబ్బూని అని ఉంటుంది. అంటే ఆవిడ ఆ స్వరాన్ని గుర్తుపట్టి, ప్రభువా, దేవా, బోధకుడా, నీవు లేచావా, తిరిగి లేచావా అని ఆయన పట్టుకోబోతే ఆయన ఏమంటాడు? నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, కానీ ముందుగా వెళ్ళి, నేను తండ్రి యొద్దకును వెళ్ళలేదు కాబట్టి, నా తండ్రి మీ తండ్రి అయినా దేవుని యొద్దకు వెళ్ళలేదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే మొట్టమొదటిగా వెళ్ళి శిష్యులకు వెళ్ళి, నేను వారికంటే ముందుగా గలిలయకు వెళ్తానని నువ్వు ఒక మెసేజ్ని ఇవ్వమని మొట్టమొదటిగా ఎవరికి చెప్పాడు? స్త్రీకి చెప్పాడు దేవుడు. మగ్దలేన మరియకు చెప్పాడు. మగ్దలేన మరియ వచ్చి పేతురు యోహానులకు చెప్తే యోహాను పేతురు పరిగెత్తుకొని పోయి సమాధిలో చూస్తారు. కాబట్టి మనం చెప్పుకున్నప్పుడు పునరుద్ధానానికి రుజువేంటి? ఖాళీ సమాధి. అదే రీతిగా దాని యొక్క ప్రత్యక్షతలేంటి? పునరుద్ధానపు ప్రత్యక్షతలు శిష్యుల యొక్క సాక్ష్యాలు, వారు చేసినటువంటి స్వార్థ పని. అదే రీతిగా వారి స్వార్థ కోసం, దేవుని పని కోసం తమను తామే అర్పించుకున్నటువంటి వారి యొక్క జీవితాలే మనకు కళ్ళెదుట సాక్ష్యాలు. వీటి ద్వారా మనం కూడా ఆ విజయాన్ని పొందాలని, ఆ మృంగివేస్తున్న మరణం మనల్ని మృంగివేస్తూ ఉంది, మన ఆయుష్ను మృంగివేస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు విజయమందు ఆ మరణాన్నే మృంగివేశారు. ఒకని ఆదాము అవ్వల పాపాన్ని బట్టి, వారు పండును తినడాన్ని బట్టి, మృంగడాన్ని బట్టి ఈ లోకానికి మరణం వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని మింగివేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు కదా. నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఇవన్నీ కూడా వాక్యాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే జయించి తిరిగి లేచారో మనం కూడా ఆయనలాగా జయించి, మరణాన్ని జయించి తిరిగి లేవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క పునరుద్ధాన ఫలాన్ని మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఈ రోజున మీకు ఈ రీతిగా ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. కనుక మనము ఇందాక చెప్పుకున్నట్టుగా విజయమందు మరణము మృంగివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించటాన్ని బట్టి, ఆ యొక్క ఆయన విజయాన్ని బట్టి మరణము మృంగివేయబడింది. తద్వారా మనం కూడా దాన్ని జయించగలిగేటటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టే ఆయన ఎప్పుడైతే తిరిగి వస్తారో 2వ రాకడలో మనం కూడా ఎత్తబడే సంఘంగా, సంసిద్ధులైన బుద్ధిగల కన్యకులుగా ఉంటే మనల్ని కూడా ఆయన నిత్యరాజ్యంలో చేర్చుతాడు. యుగ యుగములు ఆయనతో మనము ఉంటాము. ఆదాము అవ్వలు ఏ రీతిగానైతే ఏదైనా తోటలో దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తూ ఉన్నారో మనం కూడా ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ పరలోకంలో దేవుని చిత్తానుసారంగా మనం ఉంటాము. అదే రీతిగా ఉండాలని నేను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని నేను తర్వాత సమయాన్ని సోదరులకు అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ పునరుద్ధానపు ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ పునరుద్ధానపు వాక్యమైన ప్రతి ఒక్కరూ ఆ ఫలము పొందుకోవాలనంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి, ఆయన ఎలాగైతే తిరిగి లేచారో, ఆయన ఎలాగైతే మరణాన్నే మృంగివేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారో, ఆదాము అవ్వల ద్వారా జన్మ పాపము,
మనం చేస్తున్న అపరాధముల మూలంగా కర్మపాపాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఈ లోకంలో మరణానికి మనం దారి తీస్తూ ఉన్నాము, మరణమైపోతున్నాము, మన ఆయుష్ క్షీణించిపోతుంది. అయితే దేవుడు చేసిన బలియాగం ద్వారా దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీరు చెప్పినట్టుగా మీరు విజయం పొందటాన్ని బట్టి మాకు ఆ మరణం మీద విజయం మాకు కూడా మీరు అనుగ్రహించుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు దేవా. మేము కూడా ఆ రీతిగా జయించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు ఎలాగైతే మాదిరి చూపించారో మేము కూడా వృద్ధుల పునరుత్థానం ఉంటుంది అని నమ్మి విశ్వసించి మేము కూడా మీ రాజ్యంలో చేర్చబడేటట్లుగా మహిమ శరీరము ధరించి మీ రాజ్యంలో చేరున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాగ్దాన ఫలమును అనుభవించేటట్లుగా, రుచి చూసేటట్లుగా అయా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి, అయా మా రక్షకునిగా, మా ప్రభువుగా మిమ్మల్ని స్వీకరించి మీ ఆధిపత్యం కింద మేము నడుచుకుంటూ మేము చివరిలో మా మరణం అయిన తర్వాత మార్పు చెంది రెప్పపాటులో మీ సన్నిధులనికి ప్రవేశించడానికి మాకు మీరు కృప దయచేయమని, మేము అక్షయతను ధరించుకోవడానికి, అమర్త్యతను ధరించుకోవడానికి, అమరత్వములో మేము నడవడానికి, నివసించడానికి, నిత్య జీవమును మేము కలిగి ఉండడానికి మీరే మాకు కృప దయచేయమని, కనికరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.